సో యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా, సో మీరంటూ ఒకళ్ళని అడ్మైర్ చేస్తారు, ఒక డైరెక్టర్ని మన ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళని. సో ఎవరున్నారు మీకు అలాంటి మీరు అడ్మైర్ చేసి ఓకే ఆయన లాగా నేను చెయ్యాలి అన్న వారు ఎవరన్నా ఉన్నారా డైరెక్టర్? అడ్మైర్ కంటే కూడా కోపం ఉండేది అయితే నాకు రామ్ గోపాల్ వర్మ గారి మీద. ఓకే, కోపమా? ఆ కోపంలో నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అంతే. అవునా? ఓకే. సో ఎందుకు ఆయన అంటే ఎందుకు అసలు కోపం? వై? ఇవన్నీ చేయడానికి ఆ కోపమే నాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. నేను ఎందుకు చేయలేను, ఈయన మాత్రమే నా చేసేది, నాకు రాదా అంటే ఉన్న లిమిటేషన్స్ లో మనం ఎందుకు సినిమాలు తీయలేము, ఆయన తీస్తున్నప్పుడు నేను ఎందుకు తీయలేను అంటే ఆయనతో కంపేర్ చేసుకోవడం కాదు, బట్ నా నా కైండ్ ఆఫ్ చుట్టూ ఉన్న సోర్సెస్ లో ఐ కెన్ డూ దిస్ అని చెప్పి ఆయన నుంచి అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన డబ్బులు లేనప్పుడు ఐస్ క్రీమ్ చేశారు, డబ్బులు ఉన్నప్పుడు ఇంకా 10 సినిమాలు చేశారు, మనం ఎందుకు చేయలేమని అనిపించింది. మొత్తానికి కొంచెం ఒక పార్ట్ వర్మ గారికి ఉంది మీ వెనకాల, ఇన్ ద సెన్స్ మీకు కసి వచ్చే సక్సెస్ కి కారణం ఉంది ఒకటి. అండ్ వర్ష మీరు ఆయనే బ్యాక్ బోన్ అనుకోండి. ఎస్, 100% అండి. అంటే లైక్ ఎవరో ఒకళ్ళ ఇన్స్పిరేషన్ లో లైక్ ఆ ఫైర్ అనేది ఉంది కాబట్టే ఈ జర్నీలో మీరు అంత సక్సెస్ అనేది చూడగలుగుతున్నారు. సో డెఫినెట్ గా నాకు తెలిసి మీ సెలెక్టివ్ ప్రాసెస్ పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే. అండ్ అయితే మరి వర్మ గారు అన్నప్పుడు మరి ఆయన దెయ్యాలు భూతాలు సినిమాలు తీస్తారు, ఇంప్రెస్ చేస్తారు, నో డౌట్. మరి అలాంటి సినిమాలు మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫర్ షూర్. అంటే యూట్యూబ్ లో ఇంతవరకు ఆయన ఎలా అయితే సినిమాలో ఒక పార్ట్ బ్రేకింగ్ చేశారో యూట్యూబ్ లో అలా మేము పార్ట్ బ్రేకింగ్ చేస్తాం. స్మాల్ టైం అంతే. యూట్యూబ్ స్పేస్, డిజిటల్ స్పేస్ లాంగ్ రన్ లో చాలా పెద్దది కాబట్టి ఇక్కడ ఇఫ్ వీ కెన్ ప్రూవ్ ఫిలిం అనేది చాలా ఫాస్ట్ మేకింగ్, చాలా లో కాస్ట్ లో బెస్ట్ ఫిలిం ఎలా తీయగలుగుతాం అనేది వి విల్ ఫైండ్ ఏ రూట్. ఆల్రెడీ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ రూట్స్. ఇంకా ప్రాపర్ గా తక్కువ బడ్జెట్ లో ఒక ప్రాపర్ అనుకున్న కాంటెంట్ ని ఫిలిం 70mm స్క్రీన్ ఎలా చూపించగలుగుతాం అనేది యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. వన్స్ అది డన్ అయిపోతే యూ విల్ సీ గుడ్ ఫిలిమ్స్ ఫ్యూచర్. ఒకవేళ కనుక మిమ్మల్ని రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఒక చిన్న వర్డ్ లో కనుక బ్రీఫ్ చేసి చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటే వర్డ్ లో, వాట్ ఈస్ హీ మీ దృష్టిలో? డిక్టేటర్ అనుకోండి. నాకైతే డిక్టేటర్. ఇంకా చెప్తే ఇంకా మళ్ళీ తిరిగి ఏంటి సార్ అది నథింగ్, ఓకే డన్ అంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.